తిరుపతి జిల్లాలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్గా సేవలు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నామని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ యోగేష్ దుబే అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ యోగేష్ దుబే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో అన్ని సదుపాయాలతో ఆదర్శమైన సెంటర్గా మహిళలకు, బాలబాలికలకు అత్యవసరమైన సహాయ సహకారాలు, లీగల్, మెడికల్, మానసిక కౌన్సిలింగ్ సదుపాయాల కల్పనతో సదరు బాధితులకు సహకారం అందించడం ద్వారా పోస్ట్ యాక్ట్ 2013 పక్కాగా అమలు చేసి బాధితులకు మరింత సహాయ సహకారాలు, కౌన్సిలింగ్ అందజేసేలా ఉంటుందని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. తిరుపతి పట్టణంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహహింసా చట్టం విభాగ కేంద్రాలను వారు మంగళవారం తనిఖీ నిర్వహించిన నేపథ్యంలో వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, జువనైల్ జస్టిస్ ప్రొబేషన్ ఆఫీసర్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సఖీ వన్ స్టాప్ సెంటర్ ముఖ్య ఉద్దేశం బాధితులైన మహిళలకు వారి గృహంలో కానీ, పబ్లిక్, ప్రైవేట్ ప్రాంతాలలో కానీ, వారు పనిచేస్తున్న ప్రదేశాలలో కానీ భౌతికంగా కానీ, లైంగికంగా, మానసికంగా, ఆర్థికంగా వేరే ఏ ఇతర కారణాల వల్ల ఇబ్బంది పెట్టబడి ఉన్నవారికి చట్టపరంగా, వైద్యపరంగా, మానసికంగాను కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైన ఆర్థిక, స్వయం ఉపాధి శిక్షణ అందించేలా అన్ని ఏర్పాట్లతో ఈ సెంటర్ పనితీరు ఉండాలని సూచించారు.